టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకాల మండలంలో జనసంద్రమైన మహానాడు ప్రాంగణం. ఝాన్సీ లింగాపూర్ లో ఘనంగా పోలేరమ్మ జాతర. తోపుడు బండి మీద ధాన్యం తరలిస్తూ రైతు వినూత్న నిరసన. దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించిన రామాయంపేట పోలీసులు. జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం. గుడివాడలో టీడీపీ హైబ్రిడ్ మహానాడు గ్రాండ్ సక్సెస్. రాజకీయ బెదిరింపులకు భయపడమన్న సిపిఎం నాయకుడు. డోన్ పట్టణంలోని తారకరామ్ నగర్ లో ఘనంగా రామారావు జయంతి వేడుకలు. ఆంబర్పేటలో ఘనంగా బక్రీద్ వేడుకలు. వంగపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు. మండలంలో రెండవ రోజు మహానాడు కార్యక్రమం అత్యంత ఘనంగా సాగింది. జనసంద్రమైన మహానాడు ప్రాంగణం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని తామల చెరువు చెన్నుకారిపల్లిలో ఉన్న ప్రైవేట్ హాల్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతికి సగర్వకారకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన కొనసాగిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో డిజిటల్ డిస్ప్లేపై వీక్షించారు. స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూలక్ష్మి హాజరయ్యారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతికి సగర్వకారకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను, నా కష్టాన్ని, శ్రమను గుర్తించి ఈ స్థాయికి చేర్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రైతు బిడ్డలు మనకి 34,000 ఎకరాలు ఇచ్చారు. 28,538 మంది రైతులు వాళ్ళు నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ హైబ్రిడ్ మోడల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజన్ 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి కానీ పోర్టు, ఎయిర్పోర్టు, టూరిజం అభివృద్ధికి ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ యొక్క జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి బోనాలను సమర్పించారు గ్రామస్తులు. ఝాన్సీ లింగాపూర్ లో ఘనంగా పోలేరమ్మ జాతర మహోత్సవాలను నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో పోలేరమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలేరమ్మ దేవాలయం 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భానప్పగారి నర్సారెడ్డి, శ్యామ్ రెడ్డి, భిక్షపతి, మల్లారెడ్డి, మధ్యల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ లింగాపూర్లోని పోలేరమ్మ గుడి 29వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి అందరూ కూడా అన్ని కులాలకు అతీతంగా అమ్మవారిని వేడుకోవడం, ఈ గ్రామంలో వచ్చే కాలంలో మంచి సమృద్ధిగా పంటలు పండాలని చెప్పి వీలైతే కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ, అలాగే మమ్మల్ని ఇక్కడికి పిలిపించిన ఈ మేనేజ్మెంట్ కమిటీ కూడా వారికి కూడా కృతజ్ఞతలు. పోలేరమ్మ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బాగా అంగరంగ వైభవంగా పండుగ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా అమ్మవారికి పూజలు, బోనాలు సమర్పించడం, అన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులైనటువంటి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి.
దాంట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులకు నర్సారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి ఉత్సవాలు చేయడం వల్ల గ్రామానికి పట్టిన అధిష్టం కూడా దొరుకుతుంది. అట్లాగే అమ్మవారి ఆశీస్సులు కూడా గ్రామం పైన ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు జాన్సింగాపూర్ గ్రామంతో పాటు పక్క గ్రామాలకు సైతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాన్సింగాపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అష్టైశ్వర్యాలకు అంజల అమ్మవారు చూడాలని, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇలా పార్టిసిపేట్ చేసే విధంగా చేసి మా జన్మ కూడా ధన్యమైంది. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజులల్లో అంతా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జాన్సింగాపూర్ గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ సభ్యులకు ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి నుండి ఆలేరు మార్కెట్ యార్డు వరకు దాదాపు 7 కిలోమీటర్లు తోపుడు బండిపై ధాన్యాన్ని తరలిస్తున్న రైతు. కొరణపాక నుండి ఆలేరు మార్కెట్ యార్డు వరకు 7 కిలోమీటర్లు తోపుడు బండి మీద ధాన్యం బస్తాలను తరలిస్తూ మణిపాల్ రెడ్డి అనే రైతు వినూత్న నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం కుప్పలు. కళ్లంలో 10 రోజులుగా కాంటా వేసినా ధాన్యం రవాణా చేయడం లేదు, కాంటా వేయడం లేదని తోపుడు బండి మీద ధాన్యం బస్తాలను కాళ్లకు చెప్పులు లేకుండా తరలిస్తూ రైతు మణిపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నెలల కొద్ది కళాల అక్కడ పెట్టుకొని చచ్చిపోతారు. ఇప్పుడు గుండె వాళ్ళు చచ్చిపోతారు. ఈ వర్షాలు రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటారు. మ్యాక్సిమం రైతులందరూ పంట పండించినాం, ఎంత కష్టపడి పంట పండించినాం, లక్షల ఖర్చు మట్టిలో పోసినాం. ఆ మట్టిలో పోసిన ఏదో మట్టిలో మాణిక్యాలు పండిస్తాం. మాణిక్యాలు తీసుకొని కళ్ళాల పంట పెట్టి ఎన్ని నెలలు పెట్టాలి, ఇక్కడ ఎన్ని నెలలు ఇబ్బంది పడాలి. ఆల్రెడీ అప్పటికి 4 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే కూడా కష్టపడితే మేము ఎట్లా బతకాలి, మాకు ఎట్లా మీకు ఇచ్చిన పెట్టుబడి ఎట్లా కట్టాలి, వచ్చిన అడుగుతున్నారు ఎట్లా పెట్టుబడి. బ్యాంకర్లు ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు రైతులను. 2 లక్షల రూపాయల అప్పు ఉంటేనే రైతు తట్టుకోలేడు, ఆత్మహత్య చేసుకున్నాడు పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతులకు ఏది చేసినా అది చేసినా ఏది చేయలేని రైతులను ఇబ్బంది పెట్టడం, మోసం చేసుడు తప్ప రైతుల వల్ల గెలుస్తున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రైతులను దొక్కేస్తారు, రైతు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అన్న. ఈ రైతు ఆత్మహత్య ఇప్పటి నుంచి 500 సంవత్సరాల నుంచే రైతు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పటి నుంచే రైతుకు మనగలేదు, రైతుకు బ్రతికే లేకుండా పోతుండ్రు. రైతు రోజు క్షీణించిపోతుండు. వ్యవసాయం చేయాలంటే చచ్చిపోతున్నాడు రైతు. వ్యవసాయం అంటే భయపడే స్థితికి వచ్చింది. అన్నం పెట్టే రైతన్నకి ఇలా అన్నం కూడా లేని పరిస్థితి ఉంది. ఇలా ఇబ్బంది పడుతున్నాం. రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి ఇలా పంట పండిస్తే అది కళ్ళాల కన్నా నీలుగుతుందన్న, వానలకు కొట్టుకుపోతాయన్న. గాలివాన వస్తే కొంచెం గాలివాన వస్తే అప్పుడు పడదలే లేవన్న. ఇలాగ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాను, IPL మ్యాచ్ ఆడుతున్నారు. అక్కడ IPL మ్యాచ్లో కొంచెం వాన పడితే దాన్ని చుట్టూ పడదలేస్తున్నా. కోటి రూపాయలు అలాంటివి ఖర్చు పెడుతున్నాను, రైతులు ఖర్చు పెట్టలేదన్న. పడదలు లేవు రైతులకు. పడదలు ఎన్ని ఇవ్వాలి, మీకు ఏమి ఇస్తే పడదలు మా తోటి కావు, మేకర్లు మీరే కొనుక్కొచ్చుకోరు, మీరే పంపించుకొచ్చుకోరు, మీరే బతకండి అని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం చేతులు ఎత్తేసింది రైతుల మీద. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్న మాత్రం ప్రభుత్వం మీద యుద్ధమే ఉంటుందని చెప్తున్నా. ఒక్క రైతు అనిపోతాడు, నా ఫస్ట్ నా నుంచే కావాలి. నేను ఆత్మహత్య చేసుకుంటేనే రైతుల ఒడ్లు కొంటాను. ఎప్పుడు ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్న సిద్ధంగా ఉన్నాయి ఇవాళ రైతులకు. రామాయంపేట బస్ స్టేషన్ లో జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. మెదక్ జిల్లా రామాయణంపేట బస్ స్టేషన్ లో బుధవారం జరిగిన దొంగతనం కేసును 24 గంటల సమయంలో ఛేదించిన రామాయంపేట పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ సైదానాయక్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేతా కాలే, శిల్పా వేలు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారని తెలియజేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ బాలరాజు పోలీస్ సిబ్బందిని అభినందించారు. నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి, అమ్మ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పండగ బోనాల పండగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు.
ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధ గంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులను గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరకు వెళ్ళినట్టు గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ JBS బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించినారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికినది. ఈ టీంలో మా యొక్క క్రైమ్ టీం అనేది SI బాలరాజు గారు మరియు నరేష్, వారితో పాటు మా క్రైమ్ టీం ఉన్న సిబ్బంది అందరూ చాలా చాకచక్యంగా వ్యవహరించి వితిన్ 3 గంటల లోపుని దొంగను పట్టుకొని దొరికిన మొత్తం పోయిన బంగారం మొత్తం రికవరీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేది మీరు కనుక ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క బంగారు విలువైన వస్తువులను కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళిద్దరి పేరు, ఒక లేడీ పేరు శ్వేత కాలే, ఇంకొక శిల్పా వేలు, వీళ్ళిద్దరు కూడా బీదర్ సంబంధించిన మహిళలు. అంతకుముందు కూడా ఒక 2 కేసుల్లో రిమాండ్ అయ్యారు. ఒకటి సదాశివపేట పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకా జోగిపేట పోలీస్ స్టేషన్ నుంచి 2024-25లో రిమాండ్ అయ్యారు. మరలా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకా 3 కేసులు మా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇంకా సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ 2 కేసులు కూడా నిర్ధారణ అయినది. అది కూడా దాని ప్రకారం చేసేసుకొని రిమాండ్ చేయడం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేమంతా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. వర్షాల వల్ల ఇబ్బందులు జరిగితే తడిసిన ధాన్యంను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మా ప్రభుత్వంలోనే. యాసంగి పంటలో రైతులకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు చెల్లించాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ధర ప్రకటించడం తప్పితే రాష్ట్రాల్లో కేంద్ర సహకారం అందించడం లేదు అని పేర్కొన్నారు. 16,470 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కువ ఖర్చు చేసింది అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. దీని గురించి గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఎఫెక్టివ్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, మాయిశ్చర్ మెయింటెనెన్స్ కావచ్చు, లో లైఫ్లో ఉన్న PPC సెంటర్స్కి వాటిని షిఫ్ట్ చేసుకొని కరెక్ట్ ఎవరైతే లేకుండా చూసుకోవడం, ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ this is the report with compared to last season sir. So last season as I told sir 3.77 lakh metric tons ide sir. One delivery percentage kuda 82% delivery percentage ayindi sir. That is also present. Next sir, the only 3 issues from this district is, one is there is a lacking of storage space sir. Then maximum extent వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. దీనికి వార్తలకు స్వాగతం. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు వెనిగండ్ల రాము. ఈ సందర్భంగా కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా ముగిసింది. 10 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడులో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతం చేసిన పార్టీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ చంద్రబాబు చెప్పినట్లు క్లస్టర్ స్థాయిలో కొత్తగా బాధ్యతలు ఇస్తారని, సమిష్టి కృషితో విజయం సాధించామని, ఈ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహానాడులో చంద్రబాబు, లోకేష్ పార్టీ పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తామని చెప్పారు. 2 రోజుల మహానాడులో నియోజకవర్గ వ్యాప్తంగా 17,323 మంది సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తలు ఆన్లైన్ అటెండెన్స్ నమోదైందని, సాధారణ ప్రజానికం హాజరు అదనమని ఎమ్మెల్యే రాము తెలిపారు. కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రాము పనికి మాలిన కొడాలి నాని మళ్లీ వచ్చాడని, ఈ పాటికి జైలుకు వెళ్లాల్సిందని, రోగంతో ఉన్నాడని చూసి చూడనట్లు పట్టించుకోకపోతే ఇప్పుడు పిచ్చివాగుడు వాగుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? వాడు కోరలు పీకిన పాము అని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ ఈడీ దాడులతో సిపిఎం పార్టీని బలహీనపరచలేరని పేర్కొన్నారు. రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకుని సిపిఎం నాయకత్వాన్ని బలహీనపరచలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లభావి సెంటర్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలయికతో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే అన్నారు. రాష్ట్రానికి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి నీతివంతమైన, ఆదర్శవంతమైన పాలన అందించిన వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా అవమానపరచడానికే ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఏకకాలంలో ఈడీ దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈడీ చెబుతున్న ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారి గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు సమర్థనీయం కాదని విమర్శించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులు బీజేపీలో చేరగానే పునీతులు అవుతున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశం కోసం పోరాడుతున్న వారు మాత్రం బీజేపీ వారి దృష్టిలో అవినీతి పరులవుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ప్రత్యర్థులైన అరవింద్ కేజ్రీవాల్, శిబు సోరేని, మనీష్ సిసోడియా వంటి వారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక వారిపై కూడా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు దిగిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం, ఈడీ దాడులని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా సెంటర్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా ధర్నా చేయడం జరుగుతున్నది. కమ్యూనిస్ట్ పార్టీ మీద ఆరోపణలు చేసి దాడులు చేసినంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి కాదు, నిజాయితీగా ఉన్నాం, నిజాయితీని నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పేదల కోసం, కష్టజీవుల కోసం, శ్రామికుల కోసం నిరంతరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తుంది. పదవులు ముఖ్యం కాదు, వాళ్ళ సమస్యల మీదనే పోరాటం చేస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
పేదల కష్టాలున్నంతసేపు, పేదలకు ఇబ్బందులున్నంతసేపు ఎర్ర జెండా పేదల గుండెల్లో నిలిచి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు వాళ్ళ మీద బీజేపీ దాడులు చేస్తుంటే సిపిఎం పార్టీ అండగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కానీ ఈరోజు ఒక్క కేరళ విషయంలో కమ్యూనిస్టుల అధికారాలు ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఏకమై కమ్యూనిస్టుల మీద, పేదల కోసం పోరాడే కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తుంది. ముందు మేము కాదు నష్టపోయేది, మాకు పదవులు ఉన్నా లేకున్నా ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టులు ప్రజల మధ్యలో నిల్చుంటారు. రేపు నష్టపోయేది, ఓడిపోయేది, ప్రజలకు దూరంగా ఉండేది కాంగ్రెసే అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేరళ ప్రతిపక్ష నేత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ గారి ఇంటి మీద, అదేవిధంగా వారి పిఏ రియాజ్ గారి ఇంటి మీద, దాంతోపాటు పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద నిన్న జరిగినటువంటి ఈడీ దాడులను ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లాల బావి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈడీ పేరుతో నాటకాలు ఆడుతూ, దాడులు నిర్వహిస్తూ ఇతర ప్రతిపక్ష పార్టీలను, వారి లీడర్లను కూడా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుటిల ప్రయత్నాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కేరళ ముఖ్యమంత్రి మన సతీశన్ ప్రధానమంత్రిని కలవడం, ఆ వెనువెంటనే కేరళలో ఈ రకంగా ఈడీ దాడులకు పాల్పడడం అంటే దీంట్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై సిపిఎం, ఎల్డీఎఫ్ను ఓడించడం అనేది జరిగింది. దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈడీ దాడులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రాష్ట్ర హోంమంత్రి స్వయంగా మాకు ఎలాంటి సమాచారం లేదనేటువంటి ఒక సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం అనేది సరికాదనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరయి విజయన్ ఆ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పాలనని కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మీద ఈ రకంగా ఏదో ఒక పేరుతోటి ఈడీ దాడులు చేస్తే ఊరుకునేది లేదు. నిన్ననే కేరళ సిపిఎం పార్టీ కార్యకర్తలు, ప్రజానికం అందరూ కూడా ఈడీ దాడుల్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేది జరిగింది. మరొకసారి ఈ విధంగానే అక్రమంగా ఈడీ దాడులకు పాల్పడితే దేశమంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా, ఈడీకి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పెద్ద పోరాటాలు చేయాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు సోనియా గాంధీ మీద కానీ, రాహుల్ గాంధీ మీద కానీ ఈడీ దాడులు చేసినటువంటి సందర్భంలో ఇవి అక్రమం అని చెప్పేసి సిపిఎం పార్టీ అగ్రనాయకత్వంతో కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విజయన్ మీద దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ, రాహుల్ గాంధీ కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మీరెందుకు కనీస ఖండన కూడా చేయట్లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీరు స్పందించట్లేదంటే మీరు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యే సిపిఎం పార్టీని కేరళ రాష్ట్రంలో చేయకుండా ఉండడం కోసమే ఇట్లాంటి దాడులకు పాల్పడుతుందని అనుమానించాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని ఈడీలు వచ్చినా, ఎంతమంది మోడీలు వచ్చినా సిపిఎం పార్టీని కేరళలో కానీ, ఈ దేశంలో కానీ ఎరికి కొట్టేటువంటి ప్రసక్తే ఉండదని, వారు చేస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు, ప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయన్ గారి ఇంటిపైన నిన్న ఉదయం 9 గంటలకు ఈడీ దాడులు చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో కేరళ రాష్ట్రాన్ని మరి గతంలో ఉన్నటువంటి యూడీఎఫ్ ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి సందర్భంలో మరి వామపక్ష పార్టీలుగా విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మరి కేరళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చేయడం జరిగింది. అత్యంత పేదలు లేని ఒక దేశంగా మన భారతదేశంలోనే పేదలు లేకుండా 98% అందరూ కూడా మరి ఎలాంటి కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి అలాంటి వాళ్ళని గుర్తించి దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి పేదరికం నుంచి విముక్తి చేసినటువంటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శవంతమైన, నీతివంతమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి ఆ రాష్ట్రాన్ని మరి అక్కడటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ 2 పార్టీలు ఒకటై ఈరోజు మరి మా ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయన్ గారి ఇంటి మీద ఈడీలు దాడి చేశారు. నిన్ననే
మరి నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత వెంటనే ఇక్కడికి ఎమ్మటే మరి బలగాల కలిసి కేంద్ర బలగాలు వచ్చి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఘన నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తారక రామ్ నగర్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతిరూపంగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగను అంబర్పేటలో ఘనంగా నిర్వహించారు. బక్రీద్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లోని ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థన నిర్వహించారు. హజరత్ మౌలానా అలీ సిద్దిక్ బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనలకు హాజరైన వారికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ ఏసీపీ జగన్, అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎస్ఐ తరుణ్ కుమార్లు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వంగపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మంత్రులు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార సాంకేతిక పరిశ్రమల, వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దూదిల్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర, కలెక్టర్, డీసీపీ తదితరులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటాం, ఆందోళన చెందకండి, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణ రైతాంగం చిక్కొద్దని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. 10,97,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. రబీ సీజన్ లో ఇంతటి దిగుబడి రావడం సరికొత్త రికార్డుగా నమోదైందన్నారు. కొనుగోలులోనూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తుందని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. త్యాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.